ఓం శ్రీ సాయిరాం. శ్రీ భగవాన్ సత్సాయి బాబా వారి పాదారవిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం అండి. నేను విజయలక్ష్మి మరి డేట్ ఇచ్చాము మాట్లాడుతున్నానండి. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. పుట్టపర్తిలోని ప్రశాంత నిలయము యొక్క వైభోగము, స్వర్గధామము, ప్రశాంత నిలయము స్వర్గం ధామము అంటే ఎందుకంటున్నానంటే ఆ ప్రదేశంలోకి వెళ్తే స్వర్గంలో నివసిస్తున్నట్లు ఉంటుందన్నమాట. దానికి కారణాలు చెప్తాను. ఒకటి, వెళ్ళంగానే పచ్చని చెట్లతో విశాలమైన మైదానంలో ప్రశాంత నిలయము నిర్మించబడింది. వెళ్ళంగానే ఓ ముందు రావి చెట్టు, ఆ చెట్టు కింద నవగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి. వాటి చుట్టూ ప్రదర్శన చేసి మరి కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. పెన్ డ్రాప్ సైలెన్స్, అసలు ఎవ్వరు ఒక్కరితో ఒకరు మాట్లాడుకో సైరం మనసులు అనుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. మరి ఆ తర్వాత 3 ప్రదర్శనలు చేసిన తర్వాత ఎదురుగుండా వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి దగ్గరికి దండం పెట్టుకుంటే అక్కడ ఒక అర్చకుడు, పూజ చేసే అర్చకుడు కొబ్బరికాయ ఏమైనా తీసుకెళ్తే కొట్టి మనకి ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అక్కడే ఒక సేవాదళం ఉంటుంది. వాళ్ళు కూడా క్రమశిక్షణగా అక్కడ అన్నీ అందిస్తూ ఉంటారు. అలాగ అంత క్రమశిక్షణగా ఉంటుంది అక్కడ దేవాలయము. అంటే ఇలాగ ఉంటుందా అని అనిపిస్తుంది. ఇది అందుకనే స్వర్గధామం. ఇంకా ఏంటంటే లోపలికి వెళ్ళంగానే అక్కడ స్వామి యొక్క ప్రశాంత నిలయం ఉంటుంది. అక్కడ లోపలికి అడుగుపెట్టి అది లైన్స్లో క్యూలో పంపిస్తారు. వాళ్ళు లైన్లో కూర్చోబెట్టి సేవాదళం వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. అది దాంట్లో 1, 2, 3, 4, 10, 15 నెంబర్లు ఉంటాయి. అందులో కూర్చునే వాళ్ళ నెంబర్లన్నీ ఉంటాయి. ఆ కాయిన్స్ తీయిస్తారు. మొదట లైన్లో మొదట ఉన్న వాళ్ళతో కాయిన్ తీయిస్తారు. అది ఏ లైన్ వస్తే ఆ లైన్లో కూర్చోవాలి. అదృష్టవశాత్తు ఒకటో లైన్ వస్తే ఫస్ట్ కూర్చోబెడతారు. అలాగ 10వ లైను, 11 అలాగా చివరిలో ఎన్ని లైన్లు వస్తే అంత వెనక కూర్చుంటారు. అది ఒకవేళ వాళ్ళ అదృష్టం ఉంటే మొదటి లైన్ వస్తుంది. వాళ్ళకి అంత దగ్గరగా చూసే అదృష్టం లేకపోతే చివరి లైన్స్ వస్తాయి. కానీ నేను స్వామిని ఒకటే ప్రార్థించేది, స్వామిని దర్శనానికి నేను ఎక్కువ రాలేకపోతున్నాను, వచ్చిన అవకాశాలు నాకు దగ్గరగా నీకు చూపించు స్వామి అనే హృదయ వేదంతో ఎక్కువ ఆ స్వామిని ప్రార్థించేదాన్ని. మరి చాలాసార్లు వెళ్ళాను. అన్నిసార్లు నాకు ఫస్ట్ లైన్ రాలేదు. కానీ నా యొక్క లైఫ్లో నేను వెళ్ళిన రోజుల్లో నాకు 3 సార్లు మాత్రం ఫస్ట్ లైన్ వచ్చింది. నా అదృష్టంగా భావించాను. ఆ లైన్ రావడానికి కూడా ఏంటి కారణం అంటే, నేను సిజేరియన్ ఆపరేషను, గర్భసంచి తీసేశారు. అప్పుడు పెద్ద ఆపరేషన్ చేయించుకుని 20 రోజులైంది. నేను కింద కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను. మనసులో స్వామి అంటే ఇష్టం. నమస్కరించుకుని కూర్చోగానే వచ్చి నా దగ్గర నిలబడ్డారు. నేను ఆశ్చర్యపోయాను. నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే స్వామి వచ్చి నిలబడ్డారు అనుకుని పాద నమస్కారం చేసుకుంటే ఆయన వీపులు సృష్టించి నాకు నోరు తెరమని నోట్లో వేసి కొంత చేతి ఇచ్చి పొట్టకు రాసుకోమన్నారు. అది ఆ యొక్క అదృష్టమేమో. అది వేసుకున్నాక నాకు అంతా సెట్ అయిపోయింది. చాలా నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. నేను హాయిగా ఇంటికి వచ్చాను. నాకు ఎంతో దేవతలు కూడా లభించినటువంటి దర్శనం నాకు లభించింది అని చెప్పి చాలా సంతోషపడి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చాను. అప్పుడు నాకు చాలా రోజులు ఆ అనుభూతి ఉండిపోయింది. స్వామి దగ్గరికి వెళ్ళొస్తే బ్యాటరీ ఎక్కించుకున్నట్టు ఉంటుంది. మన గ్యాస్ అయిపోతే గ్యాస్ 3 నెలలకి ఎట్లా వేసుకుంటామో స్వామి దగ్గరికి వెళ్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మన కష్టాలన్నీ ఆయనకి నివేదిస్తాము. అవన్నీ తీసేస్తాడు. నా పాద నమస్కారం దొరకంగానే మీ కష్టాలు, మీ పాపాలు అన్నీ తొలగిపోతాయని స్వామి చెప్పారు. నిజంగానే తొలగిపోతాయి. వెళ్ళి ఆయన దగ్గర ఆవేదన చేసుకుంటే పాపాలు, మన కష్టాలన్నీ తీర్చేస్తారు. తేలిగ్గా ఇంటికి వచ్చిన తర్వాత పనులన్నీ కూడా చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటాయి అని నా యొక్క గట్టి నమ్మకం. నేను అనుభవించింది చెప్తున్నా. తర్వాత రెండోసారి నేపాల్లో యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తే బాబా నా దగ్గరికి వచ్చి ఫస్ట్ లైన్ వచ్చింది. బాగున్నావా, పెద్ద ఆపద నుంచి గట్టెక్కావు కదా అని అడిగారు. చాలా సంతోషం స్వామి, మీ వల్లే నేను బతికానంటే అప్పుడోసారి వీపు సృష్టించి నాకు ఇచ్చారు. అప్పుడు దాకా నా గుండెలో దడగా ఉండేది. అక్కడ జరిగిన ఆ ప్రయాణం నన్ను బీభత్సం చేసి
భయభ్రాంతం చేసింది. ఇంకా ఆ భయం నాకు పోలేదు. ఆ స్వామి ఆ భయాన్ని పోగొట్టి ఇంకేం పర్వాలేదులే, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి విభూషించి వెళ్ళిపోయారు. అది అయిపోయింది. తర్వాత ఈ మధ్యన నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి 10 ఏళ్ళు అవుతుందిలే. అయితే మా వారికి నాకు ఇద్దరికి విభూది మరి ఇంటర్వ్యూలో స్వామి ప్రసాదంగా విభూది ఇచ్చి మా వారికి గుండె నొప్పి అంటారని పుస్తకాలు మోసుకొచ్చాడు పాపం అని ఒక జోక్ వేసి ఆయనకి గుండెకి రాశారు. విభూది సృష్టించి ఇచ్చి ఆయన విభూదికి ముఖం మీద పెట్టారు. నాకు కూడా విభూది పెట్టారు. నువ్వు బంగారు, నువ్వు బుక్స్ రాస్తున్నావు, చక్కగా రాస్తున్నావు, రాయి బంగారు, ఇంకా రాయి అని చెప్పి నన్ను ప్రోత్సాహాలు ఇచ్చారు. కొంతమంది బుక్స్కి అందరూ ఉత్సాహం ఇవ్వలేరు. కానీ భగవంతుడు ఇచ్చే ప్రోత్సాహం వల్ల నేను ఇప్పటికి కూడా పుస్తకాలు రాస్తున్నాను అంటే, 7వ పుస్తకం రాస్తున్నానంటే అది ఆయన దయే, కానీ నాదేం కాదు. అది నా ప్రేరణ. రాయించేవాడు నువ్వట, రాయించేవాడు నువ్వట, అన్నీ నీవేనట. బమ్మెరిపోతున్న పద్యం చెప్తాడు. అందుకనే ఆ శ్రీరాముడు ఆయనకి ఎలా చెప్పాడు, నాకు ఈ శ్రీరాముడు నాకు అలాగే చెప్పాడు. అందుకనే బుక్స్ రాయగలుగుతున్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను. అది 3వసారి. నెక్స్ట్ ఈ మధ్య 80 ఏళ్ళు వచ్చాక మా వారు చనిపోయిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, వాటి చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అట్లా కూడా తట్టుకోలేక, నా దగ్గర శక్తి లేక ఒక కళ్ళ బాగా ఏడుస్తూ పడుకుంటే ఒక రోజు కళ్ళలోకి వచ్చి, బంగారు, ఆయన బంగారు అంటారు అందరినీ, మరి బంగారు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవబాకు, నేనున్నాను, వెంటా నేనున్నాను, నీకేం కావాలా, అన్నీ తగ్గిపోతాయి. సామాన్యం శారీరక రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని లెక్క చేయబాకు. నువ్వు చక్కగా మాట్లాడగలవు, చక్కగా రాయగలవు, ఆ 2 పనులు చేయి బంగారు. ఇంకా నువ్వు చేయగలవు. ఇంకా ఏంటంటే, ఒక పల్లెటూళ్ళలో, గ్రామాలయాల్లో మరి దేవుణ్ణి వాళ్ళు సరిగ్గా చూడటం లేదు, అర్చన సరిగ్గా చేయటం లేదు, ఆ దేవాలయాన్ని పరిశుభ్రం చేయటం లేదు. అవన్నీ కొంచెం వాళ్ళకి తెలియజేయి. మీరు ఎలా ఉండేవారు, ఎలా చేసేవారు, ఇప్పటి వాళ్ళు కూడా నేర్చుకుని దేవాలయాన్ని పరిశుభ్రంగా చేసి, ముగ్గులు వేసి, అర్చకుడు కూడా చక్కగా మంత్రాలు చదివి అందరినీ ఆశీర్వదించి చక్కగా దేవాలయాన్ని పరిశుభ్రం ఉంటే, ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు నిలవ ఉంటాడు అనే సూక్తిని వాళ్ళకి తెలియచేయి. నువ్వు వెళ్ళలేకపోతే ఎవరితో చెప్పి చెయ్యి అని చెప్పారు. దా ప్రకారమే లక్ష్మీ చలపతిరావు, మోహన్ చలపతిరావు అని నా శిష్యులు అవి ఎనమట కుదురు దత్తత తీసుకుని వాళ్ళు దేవాలయాన్ని పరిశుభ్రం చేయించి అన్నీ చేయిస్తున్నారు. వాళ్ళు నా యొక్క క్యాసెట్లు తీసుకెళ్ళి వాళ్ళకి వినిపిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బుక్ రాయగలిగినందుకు, నేను ఇలా చెప్పగలిగినందుకు ఆ దేవునిచ్చిన కృపే కానీ నాది కాదు. సాయిరాం.